నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, భద్రాద్రి పవర్ ప్లాంట్కు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ సందర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే పవర్ పర్చేజ్ పేరుతో 59,580 కోట్ల రూపాయలు బకాలు పెట్టారని కూడా చెప్పింది. అలాగే ఇంకోటి 1,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ప్రమాదంలోకి నెట్టారంటూ కూడా భట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విడిపోయిన తర్వాత 7,000 కోట్లు మాత్రమే బకాయిలు ఉంటాయి. ఇప్పుడు 59,580 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు కూడా చెప్పారు. సో ఇంకా జెన్కో కట్టాల్సింది 9,000 కోట్ల రూపాయలకు పైన ఉందని చెప్పారు. విద్యుత్ శాఖను పీకల్లో కష్టాల్లోకి నెట్టారని ఆరోపించారు. క్లిష్ట పరిస్థితి అధిగమించేందుకు ప్రణాళికలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం, సమీక్షలు వరుసగా నిర్వహిస్తున్నాము, ప్రతి సమయాన్ని వినియోగించుకుంటున్నామని కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భట్టి విక్రమార్క. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్, భట్టి విక్రమార్క పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి, ఆయన ఏం మాట్లాడారు చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు భద్రాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు వద్ద నిర్మించినటువంటి ఆ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందర్శించడం జరిగింది. ఈరోజు అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి ఏం జరిగిందనేది కూడా పూర్తి వివరాలు తెలుసుకునేటందుకు ఈరోజు భట్టి విక్రమార్క పవర్ ప్లాంట్ ను సందర్శించి అక్కడ అధికారులతోటి సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం సూపర్ క్రిటికల్. ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మించాల్సి ఉండగా అది చట్టవిరుద్ధంగా నిర్మించినటువంటి ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ ను ఈ యొక్క అధికారికంగా చేపట్టినటువంటి ఈ యొక్క పవర్ ప్లాంట్ అది ఆనాడు తెరాస ప్రభుత్వం ఆ యొక్క పరిపాలనలో ఈ యొక్క తెలంగాణలోని విద్యుత్ కొరత ఎక్కువగా ఉంది, విద్యుత్ కొరతను తీర్చాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో సూపర్ క్రిటికల్ కాకుండా ఇది ఆ యొక్క శాఖకు అంటే నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క ప్లాంట్ నిర్మించారనేది కూడా విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పవర్ ప్లాంట్ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసిన నేపథ్యంలో ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ 650 మంది రైతుల దగ్గర 1,130 ఎకరాలు ఏదైతే పవర్ ప్లాంట్ నిర్మాణానికి సేకరించారో ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మాణంలో 4 యూనిట్లలో 1,080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క యూనిట్లు పక్క రాష్ట్రంలో బిహెచ్ఎల్ వారు అక్కడ తెచ్చి అంటే అక్కడ నిర్మాణానికి పర్యావరణానికి తగినటువంటి ఈ యొక్క ప్లాంట్ ఇక్కడ వద్దు అని చెప్పేసి అక్కడ రిజెక్ట్ చేసిన తర్వాత ఆ యొక్క ప్లాంట్ ని కావాలని గత ప్రభుత్వం తీసుకొచ్చి ఇక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్ అనే పేరుతోటి నిర్మించడం జరిగింది. ఇది సూపర్ క్రిటికల్ కాదు అని చెప్పేసి ఆనాడు ఈ యొక్క పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని చెప్పేసి స్థానిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందినటువంటి కొందరు స్థానిక సామాజిక సేవ కార్యకర్తలు కేంద్ర పర్యావరణ శాఖకి, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకి కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మాణము ఇక్కడ అది తగదు, దానికి పూర్తి వివరాలు సేకరించవలసి ఉందని చెప్పేసి ఆనాడు కేంద్ర పర్యావరణ శాఖ వారు తెలిసిన మీదట 3 సంవత్సరాలు సమయపాలన చేసిన తర్వాత కొంతకాలం తర్వాత అది ఆ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పూర్తి చేయడం జరిగింది. అది ఎంతసేపటికి కూడా ఇక్కడ నిర్మించడము అది అంత మంచిది కాదు, ఇక్కడ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది అని చెప్పేసి తెలియజేసినప్పటికీ కూడా వారు వినకుండా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇదే యాదాద్రి ప్లాంట్ కూడా ఈ యొక్క ఆనాడు 50,000 కోట్లకు అప్పు చేసి ఆ యొక్క యాదాద్రి ప్లాంట్ కూడా నిర్మాణం చేపట్టినటువంటి సందర్భం కూడా ఉన్నదని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భట్టి విక్రమార్క అక్కడికి వచ్చి భద్రాద్రి పవర్ ప్లాంట్ ను సందర్శించి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి బీటీపీఎస్ సూపర్ క్రిటికల్
టెక్నాలజీ వాడలేదు. మేము తప్పకుండా BTPS సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకుని పర్యావరణానికి హాని జరగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క ఈ రోజు తెలియజేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి BTPS వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి, దీనిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. రాజశేఖర్, సమావేశం అధికారులతో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వారు ప్రధానంగా ఎలాంటి సమస్యలు వివరించారు, ఇప్పుడున్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాలు కానీ గతంకి ఇప్పటికి ఉన్నటువంటి కొన్ని సమీకరణలు కూడా ఆయన మీడియాతో చెప్పారు. సో అవన్నీ కూడా సమావేశంలో చర్చించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏమైనా సమీక్షలో చర్చించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, ప్రధానంగా ఎలాంటి సమస్యలు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉందేమో తెలుస్తా ఉంది మనకి. అంటే పవర్ ప్లాంట్ నిర్మాణ సమయంలో తీసుకున్నటువంటి ఈ యొక్క సూపర్ క్రిటికల్ వాడకపోవడం వల్ల అనేక అవాంతరాలు జరిగేటువంటి అవకాశం ఉంది, ఎప్పటికైనా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి అన్నటువంటి ఆలోచన కూడా అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఎలాగైనా అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది. రాజశేఖర్, ఇంకొకటి ప్రధానంగా అంటే దీనిపై ఏమైనా ప్రభుత్వానికి సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నేతలు ఏమైనా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తీవ్రమైన ఆరోపణలు చేశారు, క్లిష్ట పరిస్థితుల్లో అధిగమించేందుకు మేము ప్రణాళికలు రచిస్తున్నాం, పీకల్లోతు కష్టాల్లోకి ప్రభుత్వాన్ని నెట్టేస్తారని కూడా చాలా అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి విడిపోయిన తర్వాత 7,000 కోట్లు బకాయిలు ఉంటాయి, దాదాపుగా 59,580 కోట్లు బకాయిలు వచ్చాయి. సో జనకోకు కూడా 9,000 కోట్లు 19,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇలాగ ఆయన కొన్ని సమీకరణలు చెప్పారు, సింగరేణికి కూడా 19,000 కోట్లు బకాయిలు ఉన్నాయని. సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన అవసరం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులపై, మంత్రులపై ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే ఇప్పుడు భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మాణ సమయంలో 7,500 కోట్లతోటి నిర్మించాలనేటువంటి ఎస్టిమేషన్ నేపథ్యంలో ఆ తర్వాత డ్రాగన్ అవుతూ కాలయాపన చేస్తూ దాన్ని 10,000 కోట్లకు తీసుకెళ్లినటువంటి నేపథ్యం ఉంది. ఇలాంటివి సందర్భాలు ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ కూడా ఇదే పద్ధతిలో ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. పవర్ ప్లాంట్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ పవర్ ప్లాంట్ లో మాత్రం ఇక్కడ అప్పుల ఊబులోకి విద్యుత్ శాఖను నెట్టినట్టుగా కూడా మన బట్టి విక్రమార్క ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎలాగైనా పవర్ విద్యుత్ శాఖను ఎలాగైనా అప్పుల ఊబి నుండి బయటకు తీసుకురావాలి, ఇక్కడ నిర్మించినటువంటి పవర్ ప్లాంట్ నుంచి పర్యావరణానికి విఘాతం కలగకుండా చట్టపరంగా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవి తప్పకుండా తీసుకునేటందుకు మన సూచనలు తగినటువంటి ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క అధికారులను సూచించినట్టుగా తెలుస్తుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ MGM ఆసుపత్రిలో కరెంటు కష్టాలు ఉన్నటువంటి పరిస్థితి, దాదాపుగా 2 గంటల పాటు కరెంట్ లేక తీవ్రంగా పేషెంట్లు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అక్కడ ఎదురయ్యాయి. ఆక్సిజన్ లేక తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు కొంతమంది రోగులు. ఇక కరెంట్ లేకపోవడంతో అత్యవసర సేవలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ దాపురించింది. సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కూడా దీనికి సంబంధించి వివరించారు. అంటే ఇలాంటి పరిస్థితి అంటే ముందస్తుగా వైద్య సేవలు అనేవి నిరంతరంగా 24/7 అందుబాటులో ఉండాలి. సో ఎందుకు ప్రత్యామ్నాయంగా ముందుగానే ఎందుకు జాగ్రత్త చేసుకోలేదు, అలాంటి సేవలు ఎందుకు అందుబాటులో ఉంచకూడదండి నేను మనకు తెలుస్తామని దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉత్తర తెలంగాణకు ప్రజానికానికి ఆయువు పట్టు ఉన్న MGM వరంగల్ అయితే ఇవాళ రోగులకైతే నిలయంగా మారిందని చెప్పుకోవచ్చు. అలాంటి ఆ నిలయమైన MGM హాస్పిటల్లో కూడా 2 గంటల పాటు కరెంటు పోవడంతో కూడా చాలా ప్రజలైతే చాలా రోగులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా గత ప్రభుత్వాలు అయితే గొప్పలు చెప్పుకున్నాయి, MGM ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చి కార్పొరేట్ హాస్పిటల్ గా MGM తీర్చిదిద్దారని చెప్తున్న BRS ప్రభుత్వం అయితే గతంలో కూడా MGM లో కొన్ని పాములు అయితే కలకలం రేపినని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడైతే కరెంటు పోవడంతో కూడా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి CM గా రావడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా MGM ను పట్టించుకొని మమ్మల్ని న్యాయం చేస్తారని చెప్పి కూడా
కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పి కూడా ఆ ప్రజలైతే కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఆ ఎంజిఎం లో రోగులైతే మాత్రము రోజు కరెంటు లేక మాత్రము అక్కడ సెంటర్ లో ఆ బిక్కుమంటారు అంటే స్కానింగ్ కూడా తీయకుండా కూడా కరెంటు లేక కూడా ఆ రోగులకైతే చాలా అవస్థల పాలవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక ఆ పలు మార్లు మరి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ కు మొరపెట్టుకున్నప్పుడు కూడా చంద్రశేఖర్ తో పాటు కూడా అక్కడ ఆ సిబ్బంది మాత్రం పట్టించుకోకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ డ్యూటీ డాక్టర్లు రావడం జరుగుతుంది, కానీ ప్రజలకైతే ట్రీట్మెంట్ జరగటం లేదు. ఎందుకంటే కరెంటు కట్ కావడంతో కూడా ఆ లోపంతో కూడా మొత్తానికైతే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చాలా రోగులకైతే న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం గత ప్రభుత్వంలో ఆ పాములు అయితే కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఆ మొత్తానికైతే రోగులను చాలా ఇబ్బందులు ఇబ్బందులు పాములతో ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తదనంతరం కూడా ఆ గత ప్రభుత్వంలో కూడా ఎలుకలతోని కూడా చాలా రోగులైతే చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అలాంటి ఈ ప్రభుత్వంలో జరగకూడదని చెప్పి కూడా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ ఇంకోటి అంటే ఎందుకు ఇలాంటి అవాంతరం ఏర్పడింది? 2 గంటల పాటు కరెంటు లేకపోవడం టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా? రెడీగా జనరేటర్ లాంటి ఎందుకు ప్రత్యామ్నాయంగా ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు సేవల్ని అనేది ఏమైనా మనకి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ వివరించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా స్వామి? ఇక్కడ ఎంజిఎం లో మాత్రం కొంచెం టెక్నిక్ లోపంతో కూడా ఆ కరెంటు పోవడం జరుగుతుంది. అది అధికారుల లోపం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికైతే ఎంజిఎం లో అధికారులు పట్టించుకోకపోవడం ద్వారా కూడా ఆ సరఫరా కూడా నిలిపివేయబడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరైతే అధికారులు అయితే దీనికి సంబంధించిన అధికారులు అయితే ఎంజిఎం సూపరింటెండెంట్ ని ఇవ్వకుండా కూడా పోతున్న పరిస్థితి కనపడుకోవచ్చు. దానికి కూడా రోగు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇవాళ మాత్రము 2 గంటల పాటు అంతరాయం కలగ ప్రజలైతే చాలా అంటే రోగులైతే చాలా ఇబ్బంది పడ్డారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి సమస్యలు అయితే ప్రస్తుతం ఎస్ దీనిపై ఒక వివరణ ఇస్తూనే అంటే భవిష్యత్తులో జరగకుండా ఏమైనా అలాంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంది అంటే దీని మీద విచారణ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకు ఇలాంటి జరిగిందని యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందా, లేదంటే తర్వాత కాలంలో జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పే పరిస్థితి ఉందా? ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి స్వామి? అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే తూర్పు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ప్రస్తుతం మంత్రి కొండ సురేఖ దృష్టి తీసుకుపోవడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా ఆ ఎంజిఎం లో రోగుల పట్ల కూడా అసభ్యంగా ఎవరైనా ప్రవర్తించినా గానీ దాని పట్ల కరెంటు నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని చెప్పి నిరంతరం రావాల్సిందే అని చెప్పి కూడా కొండ సురేఖ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే సూపరింటెండెంట్ అయితే పలుమార్లు ఇంకా అధికారులు అయితే దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఏమంటే కరెంటు డిఈ గానీ ఏఈ గానీ కూడా తెలపాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ కరెంటు కోతతో కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారని చెప్పి కూడా కొండ సురేఖ ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొండ సురేఖ ఇక్కడికి పలుమార్లు ఎంజిఎం కూడా సందర్శించిన ఆ సందర్భం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొండ సురేఖ ఆదేశాల మేరకు కూడా కరెంటు అంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనే కట్ అవుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మంచిర్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, మంచిర్యాలకు సంబంధించి కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. జిల్లాలోని ఓ వైద్యుడికి కొత్త వేరియంట్ సోకినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. అలాగే కోవిడ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ఏవి నమ్మొద్దని కూడా వాళ్ళు సూచనలు జారీ చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. సో కొత్త వేరియంట్పై అప్పుడే ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తారు. ఎలాంటి ప్రకటనలు చేయడం, సోషల్ మీడియాలో వచ్చేవి అసలు నమ్మొద్దని కూడా కొన్ని ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఇంతకుముందే గత మొదటి విడత 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి యావత్ భారతదేశాన్ని అతలకుతలం చేసినటువంటి కోవిడ్ మహమ్మారి అనేది అంతరించిపోయిందని కొంత అనుకున్నటువంటి సమయంలో మరి కొత్తగా రీసెంట్ గా ఇటు ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించినటువంటి GN1 అనేటువంటి కొత్త వేరియంట్ వైరస్ అనేది దేశంలోకి వ్యాప్తి చెందినటువంటి ఈ క్రమంలోనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిందని చెప్పవచ్చు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి కేంద్ర ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వ్యాప్తంగా ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో
ఇటు చికిత్స దాని కోవిడ్ ను ఎదుర్కొనేందుకు సరైనటువంటి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరి దీనికి సంబంధించి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించి గతంలో ఏదైతే మొదటి విడత రెండో విడత చికిత్స అందినటువంటి ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దాంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో నిన్న మంచిర్యాల జిల్లాలో ఓ వైద్యుడికి అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఓ వైద్యుడికి కొత్తగా వస్తున్నటువంటి వేరియంట్ GN1 అనేటువంటి వైరస్ వ్యాప్తి చెందింది, దానికి కరోనా వ్యాప్తి చెందింది అని చెప్పి అంటూ ఇక్కడ సోషల్ మీడియాలతో పాటు ఇటు ఓ మీడియా సంస్థలో కూడా ఇటు వదంతులు వ్యాప్తి చెందాయి. మరి ఈ క్రమంలో జిల్లా వైద్య అధికారులు కూడా కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి, జిల్లా ప్రజలు కూడా ఆందోళనకు గురైనటువంటి, ఎందుకంటే ముఖ్యంగా ప్రధాన పట్టణంతో పాటు జిల్లా కేంద్రం కూడా కావడంతో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి వైద్యునికే ఇలాంటి వైరస్ సోకడంతో ఎంతమంది వ్యాప్తి చెందినట్టు కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి అయితే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఒక సమీక్ష మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి కేవలం వదంతులు మాత్రమేనని, దీనికి సంబంధించి ఎలాంటి అపోహలు కానీ నమ్మవద్దంటూ మీడియా సంస్థలో వచ్చినటువంటి ఈ వదంతులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం అపోహలు మాత్రమేనంటూ ప్రజలకు వివరించడం జరిగింది. దాంతో పాటుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి సూచించడం కూడా జరిగింది. ఇలాంటి వదంతులు వ్యాప్తి చెందేలా సోషల్ మీడియాలో కానీ ఎలాంటి ఇట్లాంటి వార్తలు వైరల్ చేసినటువంటి వారిని ఖచ్చితంగా పోలీసులకు ద్వారా మన కఠినంగా శిక్షించేందుకు కూడా వెనకాడబోమని చెప్పేసి వైద్య అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పూర్తి సమాచారాన్ని కూడా ఇచ్చడం జరిగింది. ఆ సదరు వైద్యుడు ఏదైతే ఉన్నారో అతనికి సంబంధించి కేవలం కొంత జలుబు అటువంటి జ్వరం చిన్నపాటి లక్షణాలు కూడా కనిపించిన నేపథ్యంలో తను ముందస్తుగానే తన కుటుంబ సభ్యులతో పాటు ఐసోలేషన్ కు వెళ్ళి వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే ఈ క్రమంలో జిల్లాలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా వైద్య శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే జిల్లాలో దీంతో ముందు చికిత్స అందించినటువంటి ఏదైతే ఆసుపత్రులు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లతో పాటు ఇటు పూర్తి స్థాయిలో అన్ని కూడా చేసినట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలతో పాటు ఇటు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ క్లస్టర్ ఆసుపత్రులతో పాటు పిహెచ్సిలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 144 పిహెచ్సిలను, దానికి సంబంధించి వైద్యులను 250 మందికి పైగా ప్రభుత్వ వైద్యులతో పాటు 450 మందికి పైగా నర్సులను కూడా ఏర్పాటు జరిగింది. వారికి తగినటువంటి ముందుగానే దీనికి సంబంధించినటువంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంచినట్టు కూడా వైద్య ఆరోగ్య శాఖ సుబ్బారాయుడు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో వాటికి ఐసోలేషన్ బెడ్లు కానీ ఇటు వెంటిలేటర్లకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో అన్ని సిద్ధంగా ఉంచినట్టు, కరోనా మహమ్మారి ఒకవేళ జిల్లాలో ప్రవేశించినట్టయితే దాని ప్రజలకు పూర్తి స్థాయిలో చికిత్సను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఇటు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 17 ప్రైవేటు ఆసుపత్రులు కూడా గతంలో చికిత్స అందించి సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు, అనుభవం కలిగినటువంటి ఆసుపత్రులను కూడా ఎంపిక చేసి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో సూచనలు కూడా చేసి దానికి తగినటువంటి బెడ్లు, దాంతో పాటు వెంటిలేటర్లు, దీనికి సంబంధించి అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టు కూడా వైద్య శాఖ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇలాంటి అపోహలు నమ్మవద్దు, దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవడం మనకు నివారణ చేయవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా వృద్ధులు 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులతో పాటు ఎస్ఎస్ నరేష్, ఇంకోటి ప్రధానంగా ఏదైతే వైద్య అధికారికి వైద్యుడికి కొత్త వేరియంట్ JN1 వచ్చిందని అపోహలు వచ్చాయో, సో ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ సిబ్బందికి సంబంధించి ఏమైనా టెస్టులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? అలాగే మంచిర్యాల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేసులకు సంబంధించి పునర్సమీక్ష చేసుకొని ఏదైతే చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి అంటే RT-PCR టెస్టింగ్ కేంద్రాలు పెంచే అవకాశం కనిపిస్తూ ఉందా? అంటే ఈ నేపథ్యంలో ఏమైనా టెస్టులు చేసే సౌలభ్యాన్ని పెంచే అవకాశం కనిపిస్తుందా? ఆల్రెడీ ఇప్పటికే ఈ సదరు వైద్యునికి ఎవరికైతే మనకు వైరస్ సోకిందని చెప్పి వదంతులు వ్యాపించిన నేపథ్యంలో సుమారు ఆ వైద్యుడు పనిచేసేటువంటి విభాగంలో 126 మందికి కూడా టెస్టులు నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా నెగిటివ్ గానే రావడం జరిగింది. మరి అదంతా పుకార్లేనని కేవలం ఒక అపోహను సృష్టించే వదంతులు వ్యాప్తి చెంది ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా, ఇలాంటి వ్యాప్తి చెందే విధంగా ఇటువంటి చేస్తున్నారని చెప్పేసి వైద్య శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు. మరి ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వైద్యం అందించేందుకు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా 300
ఎస్ నరేష్, ఇంకోటి అంటే ఈ పుకార్లు ఏవైతే ఉన్నాయో వైద్యునికి కరోనా సోకింది, కొత్త వేరియంట్ JN.1 వచ్చిందని చేసినటువంటి వ్యక్తి ఎవరో ఆ సోషల్ మీడియాలో ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగానే ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తి ఎవరైనా ఏమైనా ఆ కోణంలో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నట్టు మనకి ఏమైనా వార్తలు వస్తున్నాయా? అయితే దీనికి సంబంధించి కూడా ఆ వ్యక్తిని తెలుసుకునేందుకు కూడా అధికారులు కూడా పోలీసులకు అంటే కంప్లైంట్ ముఖాముఖి కంప్లైంట్ కూడా ఓరల్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా దానికి సంబంధించిన అతన్ని ఏదైతే వైరల్ చేసినటువంటి వ్యక్తిని బాధ్యునిగా చేస్తూ తనకు ట్రేస్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు పోలీస్ శాఖ అధికారులు. మరి ఇలాంటి వార్తలను అపోహలను వైరల్ చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా చేసినటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి అంతర్గత ఎక్కడి నుంచి వ్యాప్తి చెందింది, మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఏ కోణంలో ఎందుకు చేశారు, ఏదైనా ప్రతిపక్షాల పని అనేటువంటి ఆ కోణంలో కూడా కావాలని చేస్తున్నటువంటి వాళ్ళని ఆకతాయిలు చేశారనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. రాజశేఖర్ రెడ్డి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ఖమ్మం సెగ్మెంట్ సంబంధించి 17 పార్లమెంటు సెగ్మెంట్లో ఖమ్మం ఒకటి. ప్రధానంగా ఇప్పటి వరకు 18 సార్లు పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి. ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఖమ్మం, కొత్తగూడెం, అలాగే పాలేరు మధ్యలో ఉన్నాయి. అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 1.68 లక్షల మెజార్టీతో నామా నాగేశ్వరరావు గెలుపొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి పొంగులేటి ఎవరైతే ఉన్నారో పొంగులేటి పొంగులేటికి సంబంధించి పొంగులేటి తమ్ముడుగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డికి ఈసారి టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మల్లునందిని, రేణుకా చౌదరి అందరూ కూడా అక్కడ రేసులో ఉన్నారు, టికెట్ రేసులో. ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? అక్కడ ప్రధానంగా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు ఉపేంద్ర చెప్పండి. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అప్రతిహతంగా అన్ని చోట్ల కూడా విజయం సాధిస్తూ ప్రజల్లో కూడా ఇప్పటికే దూసుకెళ్లింది. ఈ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసిన తప్పిదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 6 గ్యారంటీల పథకాలని పకడ్బందీగా అమలు చేసేందుకోసం కూడా ఖమ్మం జిల్లా నుంచి గెలిచినటువంటి 3 మంత్రులకు సంబంధించి ఇప్పటికే పకడ్బందీగా ఆ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకోసం కృషి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంకు సంబంధించినటువంటి పార్లమెంటు ఎన్నికలు రాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే గత 1952 ఏర్పడినటువంటి ఖమ్మం అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ నుంచి ఇప్పటి వరకు 12 సార్లు విజయం సాధించగా 2 సార్లు PDF అభ్యర్థి విజయం సాధించారు. ఒకసారి CPM, అదే నేపథ్యంలో BS, YCP దీంతో పాటుగా TDP, ఈ వరుసగా ఈ 4 పార్టీలు కూడా ఒక్కొక్కసారి ఖమ్మంకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి గెలిచాయి. ప్రధానంగా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గానికి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సందర్భంగా ఖమ్మం జిల్లాలో అద్భుతమైనటువంటి ఫలితాలు అందించినటువంటి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ముఖ్యమైనటువంటి ఒక ఇన్ఛార్జ్ గా నియమించారు పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి. అదే నేపథ్యంలో అటు మహబూబాబాద్ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించడం అనేది కూడా ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు వ్యూహకర్తగా ఎలక్షన్స్ విజయాన్ని సాధించేందుకోసం కాంగ్రెస్ గెలుపులో కీలకమైన పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో వ్యాప్తంగా ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నిక అదే సీట్ ఎవరిని వరించబోతా ఉంది అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి లీడర్లు అందరూ కూడా ప్రస్తుతం ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాత్మకంగా అందులో విజయం సాధించడం కోసం ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతా ఉన్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. అయితే ఎవరికి సీటు రాబోతా ఉందనేటువంటి మాత్రం ఖమ్మం జిల్లా ప్రశ్నలు మిలియన్ డాలర్లుగానే ఖమ్మం జిల్లా ప్రజలు ఇప్పుడు ఆ ప్రశ్నలు ఇస్తూ సమాధానం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే అంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి రాహుల్ సర్వే బృందం సంబంధించి రేవంత్ బృందం కూడా వీరిరువురు కూడా పకడ్బందీగా ఇప్పటికే సర్వేలు చేస్తా ఉన్నారు. ఈ ఖమ్మం జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాలలో ఎవరికి ఈ సీట్ ఇస్తే గెలుస్తారు అనేటువంటి ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. ఈయన ప్రధానమైనటువంటి నేతగా అంటే డిప్యూటీ సీఎం గా ఖమ్మంకి సంబంధించి మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి డిప్యూటీ సీఎం గా ఆర్థిక శాఖ మంత్రి మల్లు నందిని పేరుతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధానటువంటి సోదరుడు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి పేరు ప్రధానంగా వినబడతా ఉంది. దీంతో పాటు తుమ్మల యుగంధర్ తుమ్మల నాగేశ్వరరావు తనయుడుగా పేరు ప్రధానంగా వినిపిస్తా ఉన్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. దీంతో పాటు మరో ముఖ్యమైనటువంటి నేత వంకాయలపాటకు సంబంధించినటువంటి రాజేంద్ర ప్రసాద్, ఈయన VVC ఏదైతే
ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్ కు సంబంధించి ప్రధానమైన చైర్మన్ గా ఆ గ్రూప్స్ కు అధినేతగా ఉన్నాడు. ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించి నలుగురు వైపు కూడా ప్రధానంగా సీటు ఎవరికి దక్కబోతుంది అనేటువంటి ప్రధానంగా చర్చ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి రేణుకా చౌదరికి సంబంధించిన పేరు కూడా మరోవైపు వినిపిస్తా ఉంది. అయితే అధిష్టానానికి రేణుకా చౌదరికి మధ్య కొంత గ్యాప్ వంటి ప్రధానంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీట్లని ఎవరైతే మాకు వద్దనుకునేటువంటి అనుకున్నారో వాళ్ళు ప్రధానమైనటువంటి నేతలుగా ఉన్న రాయల నాగేశ్వరరావుతో పాటు ఖమ్మంకి సంబంధించినటువంటి నేత జావీద్ పేర్లు కూడా ప్రధానంగా వినబడతా ఉన్నాయి. ఈ 7 పేర్లను ప్రధానంగా వినిపిస్తూనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసేందుకోసం కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అయితే మల్లు నందినికి సంబంధించినటువంటి బట్టి విక్రమార్క సతీమణి ఎవరైతే ఉన్నారో అమ్మ ఫౌండేషన్ పేరుతో ఖమ్మం జిల్లాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ఇప్పటికే జోరుగా సోషల్ మీడియాలో కూడా తానే ఎంపీ సీటు రాబోతా ఉంది, గెలుపు సర్వేలు ఆమెకు అనుకూలంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో సంచలనాత్మకంగా మారుతా ఉంది. అయితే నందినికి సీటు వస్తుందా అనేటువంటిది కూడా ప్రధానంగా ప్రజల్లో చర్చ కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడిగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో కీలకమైనటువంటి నేతగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించి ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో గెలుపు సాధించుకునే కోసం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పరామర్శలు అలాగే పరిశీలన కార్యక్రమాలు కొనసాగిస్తున్న నేపథ్యం కూడా కనబడుతోంది. మరోవైపున తుమ్మల నాగేశ్వరరావు ఇన్నాళ్ళు తుమ్మని రాజకీయ దూరంగా పెట్టేటువంటి తుమ్మల నాగేశ్వరరావు గడిచిన కొద్ది కాలంగా పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం నియోజకవర్గంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలకమైనటువంటి నేతగా ఈ ప్రశంసలు అందుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు. స్పందించేటువంటి గుణం కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. మరోవైపున వంకాలపాటి రాజేంద్ర ప్రసాద్ కి సంబంధించి బీవీసీ గ్రూప్స్ అధినేతగా ఉండే నేత కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు గట్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమైనటువంటి నేతలందరూ ప్రథమ మిత్రుడిగా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అయితే ఎవరికి సీట్ రాబోతా ఉంది అనేటువంటిది మాత్రం కొంత చర్చ అనేది కొంత నడుస్తా ఉన్నప్పటికీ దీనిపై స్పష్టత రావడానికి కొద్ది కాలం పడుతుంది. మరోవైపున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కూడా ఇప్పటికే స్వల్ప ఓట్లతోటి ఓడిపోయినటువంటి అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతున్నాయో ఆ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, అందుకోసం వార్డు కౌన్సిలర్స్ తో పాటు సర్పంచులు అలాగే కార్పొరేటర్స్ తో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందరినీ కూడా ఫ్లోర్ లీడర్స్ అందరినీ కూడా ఈ సమావేశం జనవరి 9వ తారీఖున ఖమ్మం కేంద్రంగా ఒక భారీ సదస్సు ఏర్పాటు చేసి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ఆ రకమైనటువంటి సమావేశ నిర్వహణ కసరత్తు ప్రారంభించింది. మరోవైపున గత ఇండియా కూటమికి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ పార్టీలు కూడా పార్టీతో కనుక పొత్తు కొనసాగితే విడివిడిగా పోటీ చేయకుండా కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియా కూటమి కాదని సింగిల్ గా పోటీ చేస్తే సిపిఎం పార్టీ నుంచి పోతే సుదర్శనరావు, నున్న నాగేశ్వరరావు ఎంపీ నుంచి ఉన్నట్టుగా ప్రచారం కొనసాగుతా ఉంది. ఇదే నేపథ్యానికి సంబంధించి బీఎస్పీ పార్టీతో పాటు మరో ప్రధానమైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలలో ప్రధానమైనటువంటి నేతలు గల్లా సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడు ఉన్న వ్యక్తి కూడా బీజేపీ నుంచి ఎంపీ సీటు ఆశిస్తా ఉన్నారు. కొండపల్లి శ్రీధర్ రెడ్డితో పాటు శీలం పాపారావు కూడా మరో వ్యక్తిగా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించి కాన్సన్ట్రేషన్ చేసి ఆ రకమైన దృష్టి సారిస్తా ఉన్నారు. దేవకి వాసుదేవరావు కూడా ఖమ్మం జిల్లా ఎంపీ సీట్ నుంచి ఆశిస్తూ ముందుకు పోతా ఉన్నారు. అంటే ఖమ్మానికి సంబంధించిన ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే ఖమ్మం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి సమస్య రాకోకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలని చెప్పేసి ఇప్పుడే 6 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం తీసుకుంటూనే ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ రానున్నటువంటి జనవరి తర్వాత పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ చేసి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 17 స్థానాల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేసి కేంద్రంలో ఈసారి మరోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం కోసం ఆ రకమైన ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ప్రచారం కొనసాగుతా ఉంది. రాజశేఖర్, దాదాపుగా ఇప్పుడు వచ్చినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి రిజల్ట్స్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందనుకోవచ్చు. కానీ ఒకవేళ సానుభూతి, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఖమ్మం ప్రజలకు సంబంధించి ఎప్పుడు వినూత్నంగా ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ డిఫరెన్స్ వైవిధ్యాన్ని చూపిస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితులు ఎదురైతే కనుక ఈసారి పువ్వాడ అజయ్ కుమార్ కానీ నామా నాగేశ్వరరావు కానీ బీఆర్ఎస్ నుంచి పోటీలో దిగితే పరిస్థితి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది? రైట్ రాజశేఖర్, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ప్రధానమైన నేతలకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ నేతల్లో ఖమ్మంకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా నామ నాగేశ్వరరావు కొనసాగుతా ఉన్నారు. అదే నేపథ్యంలో రాజ్యసభ సభ్యులుగా 2 ముఖ్యులు కొనసాగుతా ఉన్నారు. అటు వద్దిరాజు రవిచంద్ర కావచ్చు, మరోవైపున పెనుబల్లి మండలానికి చెందినటువంటి బండి పార్థసారథి రెడ్డి కూడా ప్రస్తుతం ఆయన కీలకమైనటువంటి నేతగా సత్పల్లిలో అనేక సంక్షేమ పథకాలు ఫౌండేషన్ పేరుతో కూడా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు.
వీళ్ళ ముగ్గురితో పాటు ఇప్పటికే ఖమ్మం మంత్రిగా చేస్తూ ప్రజలకు సంబంధించి ఖమ్మం నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఎంపీ బరిలో దిగుతున్నట్లుగా ఇప్పటికే శ్రేణులకి సంకేతాలు పంపుతున్నట్టుగా సమాచారం లభ్యమవుతా ఉంది. అంటే 5 నియోజకవర్గాలతో పాటు మిగతా అటు భద్రాచలం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెంతో పాటు అశ్వరపేట నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేసి శ్రేణులందరినీ కలిసి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం, వీళ్ళందరినీ మేము కాపాడుకుంటామని చెప్పేసి ఇటీవల కాలంలో శ్రేణులతో మాట్లాడిన అంశాలు చూస్తా ఉంటే రానున్న రోజుల్లో ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అజయ్ కుమార్ పోటీలో ఉండే అవకాశం ఉన్నట్టుగా మరోవైపున సంకేతాలు వస్తా ఉన్నాయి. అంటే ప్రధానమైనటువంటి పార్టీ ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కోసం కూడా అన్ని రకాల వ్యూహాత్మకంగా ముందుకేస్తూ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించి ఆ రకమైన ప్రక్రియలకు కార్యకర్తలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రజలందరినీ ఏకం చేయడం కోసం రానున్నటువంటి జనవరి అంటే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనంతరం కూడా కంటిన్యూషన్ గా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారిస్తారనేటువంటిది కూడా ప్రచారం కొనసాగుతా ఉంది. రాజశేఖర్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. 31 న్యూ ఇయర్కి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కొన్ని సూచనలు జారీ చేశారు, కొన్ని అల్టిమేటలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. తాగి డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తీసుకుంటాం. సో ఆ టైంలో కొన్ని నిబంధనలు కూడా విధించినటువంటి పరిస్థితి. నిబంధనలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏం చేస్తారు శ్రీనివాస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లా సంబంధించిన నల్గొండ ఇప్పటికే ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఏదైతే 31 సంబంధించిన సెలబ్రేషన్ సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారు నియమ నిబంధనల ప్రకారం చేయాలి. ఇక్కడ ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవే కానీ ఇక్కడ సంబంధించినటువంటి సెలబ్రేషన్ లో బాణసంచాలు పేల్చుడు కానీ ఎవరు డీజే లాంటిది ఎవరైనా పెట్టినట్లయితే ముందస్తుగానే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. మీరు చేస్తున్న సెలబ్రేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడికి ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు వారు ముందస్తుగా భద్రత ఏర్పాటు చేస్తారు. కానీ అనుమతి లేకుండా ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ అనుమతి లేని సంబంధించిన విషయాలలో ఎవరు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే రాచకొండ కమిషనర్ కూడా ఇప్పటికీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే బొమ్మల రామారావు, గట్కేసర్, బీబీ నగర్ సంబంధించిన అవుట్స్కట్ లో ఏదైతే ఫామ్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళు ఎలాంటి డీజేలు కానీ అక్కడ ఉన్నటువంటి అన్నోన్ పర్సన్స్ పోయి అక్కడ సెలబ్రేషన్ చేసుకోకూడదు. వారు ముందస్తుగానే ఏదైతే ఈవెంట్ కు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే చేయాలో ముందస్తుగానే దరఖాస్తు చేయాలి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి ఇప్పటికే భువనగిరి నియోజకవర్గంలోని వాళ్ళకు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. వీరితో పాటు నల్గొండకు సంబంధించినటువంటి సాగర్ ఏరియా చూసినట్లయితే ఇక్కడ టూరిజం ప్లేస్ గా ఉన్నటువంటి సాగర్ ఏరియాలో కూడా గుంటూరు తెలుగు రాష్ట్రాల సరిహద్దు అయినటువంటి గుంటూరు సంబంధించిన ప్రాంతంలో కూడా ఈవెంట్లకు వెళ్తున్న క్రమంలో కూడా ముందస్తుగానే అక్కడ ఉన్న జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాలి. వాళ్ళ ఈవెంట్ కి సంబంధించినటువంటి ఎంతమంది పాల్గొంటారు, వీరికి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి ఎవరెవరు వస్తున్నారు అనేది కూడా ముందస్తు అక్కడ కన్సల్ట్ సంబంధించినటువంటి పిఎస్ కు ముందస్తు సమాచారం చేరవేస్తే మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కానీ అన్నోన్ పర్సన్స్ వచ్చి ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎలాంటిది పాల్గొన్నా కూడా వారిపై కఠిన చర్యలు ఉంటుంది. ఇది ముందస్తుగానే పోలీసులు తెలిసిన పరిస్థితి. ఇక సూర్యాపేట జిల్లాకు పోయినట్లయితే ఇప్పుడు ఇటు భద్రాచలం సంబంధించినట్టు వెళ్తున్నటువంటి వారు ఖమ్మం రూట్ లో సంబంధించినటువంటి ఈవెంట్లకు సంబంధించినటువంటి గతంలో కూడా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కానీ అలాంటి సమాచారం పోలీసులకు ఇవ్వకపోవడంతో గతంలో కొన్ని కేసులు కూడా అయినటువంటి పరిస్థితి. కోదాడు సంబంధించినటువంటి రాష్ట్ర బార్డర్ లో చూసినటువంటి కోదాడులో కూడా గతంలో వేరే ప్రైవేటు సంబంధించి ప్రోగ్రామ్స్ చేసి సంబంధిత స్థానికులకు ఎవరైతే పోలీసు సంబంధించిన స్టేషన్ లో సమాచారం ఇవ్వలేదు వారిపై కూడా పోలీసుల కేసు నమోదైంది. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే జిల్లా బార్డర్ లో ఏదైతే కోదాడ అయితేనేమి, ఇటు చూస్తే జనగామ, ఆలూరు జనగామ, ఇటు చూస్తేనే ఇబ్రాహీంపట్నం ఈ సంబంధించినటువంటి సరిహద్దులలో ఎవరైతే ఈవెంట్లకు వెళ్ళిపోతున్నారో ముందస్తుగా సమాచారం లేకపోయినా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులపై ఖచ్చితంగా కేసు పెడతారు. సెలబ్రేషన్ అనేది ఆనందంగా చేసుకోవాలి తప్పితే 11 తర్వాత ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ వెళ్ళినట్లయితే వాళ్ళకి కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసు వాళ్ళు హెచ్చరించారు. సెలబ్రేషన్ సంబంధించి చూసినట్లయితే ఎవరైనా సెలబ్రేటర్స్ కానీ ఎవరైనా వచ్చేటట్లయితే ముందస్తుగా పోలీసు సంబంధించిన ఏరియా గట్కేసర్ సంబంధించినటువంటి ఏరియాలో ముందస్తుగా సెలబ్రేట్ తమ దరఖాస్తు చేసుకోవాలి. ఆ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ 4 మండలాలకు సంబంధించి చౌటుప్పల్ సంబంధించినటువంటి ఏరియాలో రాచకొండ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైనా సరే ఈవెంట్లకు పర్మిషన్ అయితే లేదు. పెట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నిబంధనల ప్రకారం ఉండాల్సి వస్తుంది. సర్టన్ టైం
11 లోపలే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే కనబడతారో అక్కడ కఠినంగా కేసులు కూడా నమోదు చేస్తామని కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇక చూస్తే డ్రంక్ అండ్ డ్రైవే కాకుండా సంబంధించినటువంటి ఆల్కహాల్ సంబంధించినటువంటి అనేక మంది యువతులు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి అనవసరంగా అనారోగ్యాలకు పాల్పడుతున్నారు. దానికి తోడు ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలే కాదు, ఓవరాల్ గా యావత్ భారతదేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న క్రమంలో కూడా మాస్కులు ఖచ్చితంగా ధరించాలి. ఎవరైతే ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేస్తున్నారో వారు కూడా నియరెస్ట్ ఉన్నటువంటి పబ్లిక్ అయితేనేమి గుమ్మికూడినటువంటి ప్రాంతాలలో మాస్కులు లేకుండా ఎవరు తిరగకూడదు అనేది కూడా సూచనలు ఇస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసు వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నిబంధనలు పాటించిన వారికి కఠినంగా చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎస్ శ్రీనివాస్, ప్రధానంగా అంటే ఏదైతే ఆ రోజు నిబంధనలు అనుమతులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి నిబంధనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఎంత ఉండబోతుంది, ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు, ఏమైనా పోలీసు యంత్రాంగానికి సంబంధించి సిబ్బందిపై సంఖ్య ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి, అలాగే మద్యం షాపులకు సంబంధించి పర్మిషన్ కానీ లేకపోతే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధనలు ఏమైనా జారీ చేస్తారా పోలీసులు? ఖచ్చితంగా గతంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా పనిచేసినాయో ఓవరాల్ గా మద్యం షాపులు తెలిసే టైంలో తీసుకోవాలి. మిగతా టైంలో మాత్రం ఎవరు అన్నోన్ ప్లేస్ లో ఏదైతే కొత్త ప్రాంతంలో తిరగకూడదు. ఇది నిబంధనలు పోలీసు వాళ్ళు ముందస్తుగానే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈవెంట్ చేస్తారో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినట్టు చూసినైతే ఈవెంట్ కి సంబంధించి రిసార్ట్స్ ఉన్నటువంటి పరిస్థితి గట్కేసర్, బీబీ నగర్, ఇది రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. ఈవెంట్ కు ఎవరైతే జరుపుకుంటారో ముందస్తుగానే రాచకొండ కమిషనర్ కు సంబంధించినటువంటి సిపి గారికి అప్లికేషన్ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ ఎవరైతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు మాత్రమే ఓన్లీ ఈవెంట్ కు మాత్రం ఇస్తున్నారు. అక్కడ డీజేలు కానీ సౌండ్ బాక్సులు ఎలాంటి పెట్టడానికి మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. దాంతో పాటు బాణాసంచాలు కూడా పేలవడానికి ఎలాంటి అనుమతులు లేవని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో ఎవరైతే కల్చరల్ యాక్టివిటీలో చేయాలనుకుంటున్నారో వారు ముందస్తుగానే ఎవరైతే ఆ కల్చరల్ యాక్టివిటీస్ వచ్చే విఐపీలు వారికి సంబంధించినటువంటి సెక్యూరిటీకి సంబంధించిన విషయాలను కూడా పూర్తి స్థాయిలో పోలీసులు పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. అన్నోన్ పర్సన్ మాత్రం తీసుకొస్తే కఠిన చర్యలు ఉంటాయి అనేది కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి ముందస్తుగానే నోటీస్ జారీ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, ఖానాపూర్ మున్సిపల్ కౌన్సిల్ అవిశ్వాసం అనేది చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఒక తీవ్ర దుమారం రేపుతుంది. వారం రోజుల్లో బల రూపం ఉంది. ఇప్పటికే సంతకాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి, అధికారుల విచారణ కూడా అయింది. సో ఏం జరుగుతుందని ప్రజలు ఆసక్తి ఉంది. ఇంతలోనే ఒక మలుపు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవిశ్వాసం వద్దని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జికి వినతి అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే మన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ పాలక వర్గ అవిశ్వాసంపై ఒక మలుపు అయితే తిరిగినట్టుగా కనబడుతోంది. అయితే గతంలో గ్రేటర్ పంచాయతీగా ఉన్నటువంటి ఒక ఖానాపూర్ మున్సిపాలిటీ 2018లో ఇది మున్సిపల్ గా ఏర్పడింది. అయితే ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే అంటే దాదాపుగా మున్సిపల్ గా ఏర్పడ్డ ఒక సంవత్సర కాలంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ అంగం రాజేందర్ అలాగే వైస్ చైర్మన్ ఖలీల్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఓవరాల్ గా ఉన్నటువంటి ఒక 9 మంది సభ్యులు అయితే వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చారు. అయితే వీళ్ళందరూ కూడా అప్పట్లో హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఈ యొక్క అవిశ్వాసంపై కొంత స్టే ఇచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ స్టే ఎత్తేసిన తర్వాత తిరిగి మళ్ళీ అవిశ్వాసం తెరపైకి వచ్చింది. కానీ ఎలక్షన్ కోడ్, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ రావడంతో అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ వల్ల మరికొన్ని రోజులు అది వాయిదా పడింది. ఆ తర్వాత ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత ఫలితాలు కూడా వెలువడిన తర్వాత తిరిగి మళ్ళీ దానిపై ఎవరైతే అవిశ్వాసానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 9 మంది సభ్యులు వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు 9 మంది సభ్యులు కూడా సంతకాలు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు కూడా చేశారు. సంతకాలు చేసిన తర్వాత వాళ్ళంతా కూడా కలెక్టర్ కి ఒక అంటే ఈ యొక్క అవిశ్వాసంపై ఒక పత్రాన్ని కూడా సమర్పించారు. ఆ తర్వాత కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి ఒక ఆర్డీఓకి ఈ యొక్క విచారణాధికారిగా నియమించింది. అక్కడ విచారణాధికారిగా ఆర్డీఓ వాళ్ళ దరఖాస్తులు పరిశీలించి సంతకాలు పరిశీలించి ఆ తర్వాత విచారణ జరిపి 30 రోజుల్లో అవిశ్వాసానికి అంటే అవిశ్వాస పరీక్ష పెట్టేటటువంటి అవకాశం ఉందన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎవరైతే సభ్యులు ఉన్నారో సభ్యులకి తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత ఇక ఈ నెల అంటే దాదాపుగా మరో వారం రోజుల్లో జనవరి 5న బల పరీక్షకు సిద్ధం కావాల్సినటువంటి ఒక తరుణంలో ఈ యొక్క అవిశ్వాసం అనేటువంటి మరో కొత్త మలుపు తిరిగింది. ఎప్పుడైతే ప్రజాపాలనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ బీర్న తర్వాత ఈ ఖానాపూర్ ఆ తర్వాత తిమ్మాపూర్ ఈ 2 గ్రామాల బీడీసీలు ఆయన కలవడం జరిగిన తర్వాత
ఈ యొక్క ఏవైతే అవిశ్వాసం ఉందో అవిశ్వాసం అనేటటువంటిది రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఎందుకంటే ఇప్పటికే గ్రామాభివృద్ధి కుంటుపడిందని, మున్సిపల్ పాలకవర్గంలోని అనేక గ్రామాలు అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నాయని, తిరిగి మళ్ళీ అవిశ్వాసం పరీక్ష, మళ్ళీ మా పాలకవర్గం చేంజ్ కావడం, కొత్త పాలకవర్గం ఏర్పడడం, ఆ తర్వాత మళ్ళీ మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ కి అంటే ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో మళ్ళీ అప్పటి వరకు ఇంకా కేవలం 9 నెలలు 10 నెలల కాలం ఉండడంతో ఇప్పుడే అవిశ్వాసానికి ఎందుకు తొందరంటూ అక్కడ కొంతమంది గ్రామస్తులు ఎమ్మెల్యే విడమ బొజ్జుకు దృష్టికి తీసుకురావడం కూడా ఒక కొత్త మలుపు తిరిగినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే చూస్తే ఈ మరి 5న ఏదైతే జనవరి 5వ తేదీన ఖచ్చితంగా ఈ యొక్క బల నిరూపణ ఉంటుందా, అవిశ్వాస తీర్మానం వేగుతుందా, ఆ తర్వాత అసలు బల పరీక్ష జరుగుతుందా లేదా అనేది మాత్రం అక్కడ స్థానికుల్లో అయితే కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్, వైస్ చైర్మన్ ఎలాంటి అక్కడ అభివృద్ధి పనులు ఏవి చేయట్లేదని, గ్రామంలో ఎలాంటి పనులు జరగలేదని, పూర్తిగా అంటే ఒక మున్సిపల్ లెవెల్లో జరగాల్సిన పనులు అక్కడ ఎలాంటివి జరగడం లేదని చెప్పేసి అక్కడ నుండి గ్రామస్తులు అయితే బాగా ఆరంభిస్తున్నారు. అందుకే వీళ్ళందరూ కూడా 9 మంది సభ్యులు ఏకమై అవిశ్వాసానికి అయితే తిరగలేపినట్టుగా అయితే మనం భావించవచ్చు. రాజశేఖర్, ఎస్ అంటే ఒకవేళ ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులకి ఇంకా భిన్నంగా ఏమైనా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అనేది కారణాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దీని వెనక రాజకీయంగా ఏమైనా కారణాలు ఉన్నాయంటే చెప్పినటువంటి కారణాలు అభివృద్ధి అనేవి కాకుండా మిగతా కారణాలు ఉండే అవకాశం ఏమైనా ఉందనుకుంటారా? మనం ఆ విధంగా కూడా ఆలోచించే అవకాశం ఉందంటారా? అయితే ఒకప్పుడు మాత్రం అంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అవిశ్వాసానికి ప్రధాన భూమిక పోషించినటువంటి ఆ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం అతనైతే చైర్మన్ కావడానికి, తర్వాత మరొకరు వైస్ చైర్మన్ గా ముందే డిసైడ్ చేసుకుని అవిశ్వాసానికి తెరలేపినట్టుగా తెలుస్తోంది. కానీ తిరిగి మళ్ళా కొంతకాలం తర్వాత వీళ్ళకి అంటే ఎవరైతే కాంగ్రెస్ వర్గీయులు ఉన్నారో, ఆ తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళకు మద్దతు తెలిపినట్టుగా మిగతా పార్టీలకు సంబంధించిన సభ్యులు ఉన్నారో, వార్డు మెంబర్ కౌన్సిలర్లు ఉన్నారో, ఆ కౌన్సిలర్లు కూడా అంటే తిరిగి అతనికి వ్యతిరేకంగా కావడం, లేదంటే అతను కాకుండా మరొక అభ్యర్థిని ముందుకు నెట్టాలి, ముందుకు తీసుకుపోవాలి, మరొక అభ్యర్థికి ఆ చైర్మన్ పదవి లేదా వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టాలన్నట్టుగా ఆలోచన కొంతమంది సభ్యుల్లో వచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే కొంతమంది మాత్రం ఈ బల పరీక్షకు ఏదైతే అవిశ్వాసానికి వ్యతిరేకంగా అంటే ఒకవేళ బల పరీక్ష పెట్టినప్పుడు కూడా అవిశ్వాసానికి మద్దతు కాకుండా వ్యతిరేకంగా కూడా ఓటేసేటటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతున్నాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకునే మరి మొత్తం మీద అవిశ్వాసం అసలే వద్దు అనేటటువంటి ఒక చర్చ అయితే అక్కడ లేవనెత్తింది. ఆ తర్వాత దానికి మద్దతుగా దానికి సంబంధించే మున్సిపల్ మన ఎమ్మెల్యే విడమ బొజ్జును కలిసి కూడా వాళ్ళు ఒక లేఖను, ఒక వినతిని అయితే ఇచ్చినట్టుగా మొత్తం మీద ఆయన మరి చూడాలి ఏం చేస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి ఒక పాలక వర్గంతో మాట్లాడి అవిశ్వాసం లేకుండా చేస్తారా, లేదా అధికారులు విచారణ అంత తర్వాత జనవరి 5న బల పరీక్ష ఉంటుంది అనేది మనకు త్వరలోనే తెలియనుంది. రాజశేఖర్, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క కొందరు వ్యక్తులు అపోహలు సృష్టించి కూడా ప్రజల్ని కొంతవరకు ఇబ్బందికరంగా వారిని మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కడ అందకుండా పోతాయో అనే ఆధార్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు మీ సేవ సెంటర్ల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎస్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి శ్రీకాంత్. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా కూడా మీ సేవ సెంటర్ల దగ్గర భారీగా ఏదైతే స్థానికులంతా కూడా భారీగా చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్యారంటీ పథకాలకు, సంక్షేమ పథకాలకు గాను ఏదైతే ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని అనుమానాలతో వాళ్ళంతా కూడా మీ సేవా సెంటర్ల వద్దకు విచ్చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే వీళ్ళంతా కూడా ఏదైతే ఆధార్ కార్డులో గతంలో 10 సంవత్సరాల క్రితం జారీ చేసిన ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ఉందని చెప్పేసి దాన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంగా మార్చుకోవడానికి అంతా కూడా పొద్దున 6 గంటల నుంచి కూడా మీ సేవా సెంటర్ల వద్ద ఆధార్ కార్డులో మార్పుల కోసం అయితే క్యూ కడుతున్న పరిస్థితి ఉన్నది. మనతో పాటు కొందరు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు? అంటే ఈ ఆధార్ సెంటర్ లో మీరు ఏ సేవ గురించి వచ్చారు? మీకు పిల్లల గురించి, న్యూ ఆధార్ కార్డు గురించి వచ్చాం. వస్తే ఫస్ట్ రోజు వస్తే ఏం చేశారంటే వీళ్ళు మార్నింగ్ రండి 6 o'clock అని చెప్పారు. నెక్స్ట్ డే రమ్మన్నారు. నెక్స్ట్ డే వచ్చినాక వీళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ 6 o'clock వాళ్ళకు ఉంటే వీళ్ళు 10 టోకన్లు ఇచ్చి తర్వాత అయిపోయినాయని పంపేశారు. 6 నుంచి 9:30, 10 వరకు ఉంటే అట్టిగా 10 టోకన్లు ఇచ్చి మిగతాలోకి పంపేశారు. అంటే ఏమంటున్నారు అధికారులు? అధికారులు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు అంటే కథ అయిపోయినాయి, టోకన్స్ అయిపోయినాయి, వెళ్ళిపోండి అంటారు. వాళ్ళు వచ్చి లోపల 1 hour తర్వాత బయటకు వచ్చినాక 10 టోకన్స్ ఇచ్చి అయిపోయినాయి అంటారు.
మినిమం 50 టోకన్స్ ఉన్నాయి. మీరు చెప్పండి అమ్మా, మీరు ఈ ఆధార్ సెంటర్కి ఎందుకు వచ్చారు, ఏ సేవ గురించి? सर्टिफिकेट की बस सर्टिफिकेट के वास्ते 3-4 दिन से फिर रहे, सर्वर नहीं है बोल के भगा दे रहे, इधर से उधर जाओ बोल रहे, उधर से इधर जाओ बोल रहे। छोटे छोटे बच्चों को लेके 3-4 दिन से ऐसी लगा अलग फिर रहे। सुबह 6 बजे आना बोल तो सर्दियों का है, कोरोना चल रहा, बच्चों को सर्दी बुखार है, कैसा आना कैसा ठहरना। लाइनों में पब्लिक बहुत ठहर के रह रही, गए तो उधर जाओ बोल रहे, इधर फिरो बोल रहे, कितने मुकरमपुर में कि उत्तर सब फिर के आ रहे। మనతో పాటు ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ ఆధార్ సెంటర్కి ఎందుకు వచ్చారు, మీకు ఎలాంటి అనుభవం? నాకు సారు ఆధార్ కార్డు అప్డేట్ కొరకు వచ్చిన, ఇది 3వసారి. అంటే ఎందు గురించి అప్డేట్, దేని గురించి అంటారు? 10 సంవత్సరాలు అయిపోతే మార్చుకోవాలట కదా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పాత ఆధార్ కార్డుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంటే మీరు ఈ సంక్షేమ పథకం అప్లై చేసుకోవడానికి మాత్రమే వస్తే మాత్రం ఇప్పుడు అప్డేట్ లాంటిది లేకున్నా కూడా, గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నా కూడా మీ ఆధార్ చెల్లుతుందని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేసింది. ఇది నా టీవీలో నేను చూడలేదండి. అయితే ఆ అప్డేట్ ఏంది ఏది దొరకదు అంటున్నారు. అయితే ఇదంతా కూడా కొంతమంది వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేవలం ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది. ఎవరు కూడా అపోహలకు లోను కావద్దని చెప్తుంది. మరి మా భార్య అండి, ఆమెకు గర్భసంచి తీసేసారు, 20 ఆపరేషన్ అయింది, ఆమెకు 20లో బాల్ తీసేసారు, కొత్తది వేసేసారు, ఆమెకు పింఛన్ వస్తలేదు. పోయిన పాత ప్రభుత్వం అప్లై చేశారా? అయిపోయినాయి, 200 మంది ఎప్పుడు అయిపోయారు, ఇక దొరకదు లేదు అని అన్నారు. అప్లై చేసుకోవడానికి అవకాశమే లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తాము, ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇది ఇప్పుడే మొదలైంది కదా. ఈ జనంలో ఆమె వచ్చి ఇంతసేపు ఉండలేదు, ఒక 5-10 నిమిషాలు అంటే ఉండగలుగుతుంది కానీ ఎక్కువసేపు ఉండలేదు. ఆమె మటుకు తీసుకొచ్చి ఉండాలంటే కూర్చుండడానికి కూడా ఇక్కడ ఏం లేదు, ఎక్కువసేపు నడుము కూడా ఆపదు. అయితే దీర్ఘంగా దీనికి టైం అంటూ లేకుండా పెట్టింది ఉంటే సౌకర్యం. లేకపోతే ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు దీనికి ఇలాంటి జనవరి 6 వరకు అప్లికేషన్ల స్వీకరణ మాత్రం ఉంటుంది, తర్వాత మండల స్థాయి అధికారులు నిరంతర ప్రక్రియ అని కూడా చెప్తున్నారు. దానికి పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. మొత్తానికి ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. అంటే అపోహలు, కొంతమంది వ్యక్తులు అపోహలు సృష్టిస్తున్నారు. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఆధార్ కార్డు మాత్రమే ఉంటుంది, ఇప్పుడు అంతా కూడా వాళ్ళంతా క్యూ కడుతున్న పరిస్థితి. మీ సేవా సెంటర్లో తెలంగాణ ప్రభుత్వం అని మార్పు చేసుకునే విధంగా అలా ఉంటేనే ఇప్పుడు ఈ ప్రజాపాలనకు సంబంధించి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారంటూ కూడా కొన్ని అపోహలు మాత్రం ప్రజలను బెంబెలెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలు ఎవరు అధైర్యపడొద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అందిస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ప్రధానంగా ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్న నిరంతర ప్రక్రియ ప్రజాపాలనని, అలాగే ఆధార్తో సంబంధం లేదు, ఆధార్ ఒకవేళ అప్డేట్ చేసుకోవాలి, మీ వ్యక్తిగతంగా ఏమైనా తప్పులు ఉంటే కనుక అవసరాల కోసం మార్చుకోవాలనుకుంటే పోస్ట్ ఆఫీసులో మార్చుకోవచ్చు, బ్యాంకులో కూడా సౌలభ్యం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. సో ఖచ్చితంగా ఈ దృష్టిలో పెట్టుకుని ప్రజాపాలనకు సంబంధించి దీనికి సంబంధం లేదని కూడా క్లారిటీ వస్తున్నటువంటి పరిస్థితి సీఎం కూడా చెప్పారు. ఇది వాటి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.